థింకింగ్ అంటే ఏమిటి? రేవంత్ రెడ్డిని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించిన కేటీఆర్. తిరుమల లడ్డు వివాదం వేళ ఏపీ మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం. ఈ నెల 28న తిరుమలకు కాలినడకన వైఎస్ జగన్. త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని స్పష్టం చేసిన మంత్రి కొండా సురేఖ. సంగారెడ్డి చెరువులోనే భారీ భవనం బాంబులతో కూల్చేసిన అధికారులు. ఆరు గ్యారెంటీల పేరుతో అబద్ధపు పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏ ఒక్క కొత్త పథకం కానీ ప్రాజెక్టును కానీ ప్రారంభించకుండా, ఇచ్చిన హామీలను మరచిపోకుండా ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను మభ్యపెడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ను ఉద్దేశించి ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏంటి అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు అడ్డగోలు హామీలిచ్చి తర్వాత మాట తప్పడం, దేవుల మీద ఒట్టేసి వారికి కూడా శటకోపం పెట్టడం ఇన్నోవేటివ్ థింకింగ్ అని ప్రశ్నించారు. 100 రోజులు 6 గ్యారెంటీలు అని ఉదరగొట్టిన తర్వాత వాటిని మర్చిపోవడం, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రతిరోజు ఒక హైడ్రా సృష్టించి హెడ్ లైన్ మేనేజ్మెంట్ చేయడం, గత ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలు మనమే ఇచ్చినట్టు బిల్డప్ ఇవ్వడం, గతంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని చిల్లర మాటలు మాట్లాడి ఇప్పుడు 15,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనమే కట్టినట్లు ఫోజులు కట్టడం ఇన్నోవేటివ్ థింకింగ్ అని కేటీఆర్ అడిగారు. వివాదంపై జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ లక్ష్యంగా లడ్డు వివాదంలో సీఎం చంద్రబాబుతో సహా కూటమి నేతలు విమర్శలను గుప్పించారు. ఈ వివాదంపైన సెట్ ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంపైన ఇప్పటికే ప్రధానికి జగన్ లేఖ రాశారు. ఇదే అంశంపైన పార్టీ నేతలతో చర్చించిన జగన్ పార్టీ నేతలకు తాజాగా కీలక పిలుపునిచ్చారు. పార్టీ నేతలతో జగన్ తిరుమల లడ్డు వివాదంపైన చర్చించారు. సీఎం చంద్రబాబు రాజకీయ దురుద్దేశంతోనే తిరుమల లడ్డు గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే విచారణ కోరే అంశాన్ని పార్టీ నేతలతో జగన్ షేర్ చేసుకున్నారు. ప్రధానికి రాసిన లేఖలోని అంశాలను విచారించారు. రాసిన లేఖలోని అంశాలను వివరించారు. ఇక ఇదే సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని తగ్గించేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని జగన్ మండిపడ్డారు. నర్సాపూర్ నియోజకవర్గం గోమారం విలేజ్ లో సంఘటన విషయాన్ని హరీష్ రావు దాన్ని పెద్ద ఇష్యూగా చేయడం సరికాదని, అంతేకాకుండా హరీష్ రావు కేటీఆర్ మీరు చేసిన అరాచకాలు ఎన్నో ఉన్నాయని, రెండు మంత్రి పదవులు ఇస్తే మీ టీఆర్ఎస్ పార్టీ ఉండదని హరీష్ రావు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఓడినా గెలిచినా భయపడే వ్యక్తిని కాదని మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆవల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అరే పొద్దున పూట కేటీఆర్ గాంధీ బర్త్డే ఉంటే వాడు బర్త్డే కోని అలవకపోతుండే, రాత్రి పోయి రాజులతో దావత్లలో కలుస్తుండే, బర్త్డే ఆడతో సెలబ్రేట్ చేసుకుంటుండే. ఇప్పుడు ప్రభుత్వం పోగానే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటూ ఏంద్రాబా ఇది? ఏం పని లేదా మీకు? రెచ్చగొడితే రెచ్చిపోతారా? రెచ్చిపోయే పరిస్థితి లేదు. ఎడ రెచ్చిపోతారు? మీరు వాడుకున్నారు అందరినీ, ప్రతి ఒక్కరిని బట్టలు ఇప్పేసినట్టు ఇప్పేసారు వాడుకొని. మీ ఉద్యమకారులను వాడుకున్నారు.
ఈటల రాజేందర్, సంతోష్ రెడ్డి గారిని ఇట్లా లిస్టు చెప్పుకుంటూ పోతుంది. మీరు చేసిన ఘనకార్యమేంద్రాబాయ్ వాడుకున్నారు 200% చెప్తా. ఇప్పుడు మళ్ళీ అదే నేను కార్యకర్తలకు ఏమైనా ఏం వీక్నెవరు నన్ను ఉన్నప్పుడు వీకలే 10 ఇప్పుడు వీక్తావు నమ్ముతారా ఇల్లు ఇక నమ్మితే మొత్తం ఎక్కడిదక్కడ ఇదైతుండే. అరే గోమారం ఇష్యూ అంతా ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావుపై చేసిన తప్పుడు విమర్శలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. అభివృద్ధి చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణు, పిసిసి ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావులపై మండిపడ్డారు. ఎమ్మెల్యే కమిషన్ల కోసం గోదావరి నదిపై బ్రిడ్జి అడ్డుకుంటున్నాడని చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాలు చేశారు. మంచిర్యాల ట్రాఫిక్ సమస్య ఏర్పడవద్దనే ఉద్దేశంతో ముల్కల నుంచి బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే సంకల్పించారన్నారు. కష్టపడి డబ్బు సంపాదించిన వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు అని తెలిపారు. మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను రగిలించాలని ప్రయత్నించడం తగదని సూచించారు. తప్పుడు ప్రచారాన్ని పూనుకుంటే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని హితవు పలికారు. కాప్రా స్థలంపై వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. స్థలం వివాదం కోర్టు పరిధిలో ఉందని, ఇప్పటికే ప్రేమ్ సాగర్ రావు పక్షాన పలు తీర్పులు వచ్చాయని గుర్తు చేశారు. నడిపెల్లి విజిత్రావు ప్రేమ్ సాగర్ రావుపై పోటీ చేస్తానని సవాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక దమ్ముంటే తనపై పోటీ చేయాలని వేణు ప్రతి సవాల్ చేశారు. దివాకర్ రావు వృద్ధుడయ్యాడని రాజకీయాల నుంచి నిష్క్రమించడం ఉత్తమం అన్నారు. దివాకర్ రావు చేసే ఆరోపణలో పసలు లేదని ఎద్దేవా చేశారు. జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి నిన్న మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వము ఏర్పడ్డ తర్వాత మేము ఏమనుకున్నామంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు వారి అభివృద్ధిని చూసిండ్రు వీళ్ళు, తర్వాత ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. కనీసానికి మాకు ఒక 4-5 సంవత్సరాలు సమయం ఇస్తారని చెప్పి అనుకున్నాం. కానీ ఆయనకు 2 నెలలు కూడా ఓపిక లేకుండా అయిపోయింది. ప్రేమ్ సాగర్ రావు గెలిచిన తర్వాత 2 నెలలకే ప్రెస్ మీట్ పెట్టి మంచిర్యాలకు నిధులు తీసుకురావాలని చెప్పి ఆ మధ్యలో ఒకసారి మాట్లాడడం జరిగింది. అంటే ఒక నియోజకవర్గము 10 సంవత్సరాలు దోపిడికి, టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడికి గురై అప్పుల పాలైతే ఆ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని లక్షల 7 లక్షల కోట్ల అప్పు అయితే అసలు ఈ జీతాలకు కూడా ఇచ్చే పరిస్థితులు లేనప్పుడు ప్రభుత్వం సర్దుకొని ఏ రకంగా ఫండ్ రిలీజ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి నిధులు తెచ్చుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఈ సమయమే దాదాపు 6 నుంచి ఒక 10 నెలలు పడుతుంది కొత్త సంవత్సరానికి. కానీ రఘునాథ్కు ఓపిక లేకుండా 2 నెలలకు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి అయితే అసలు ఇప్పటి వరకు ప్రేమ్ సాగర్ రావు గారు ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు, ఏం సాధించడం అనే రకంగా మాట్లాడుతున్నాడు. కేవలం ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు మాత్రమే అవుతుంది. 10 నెలల్లో కూడా ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గ భవిష్యత్తు కోసం, ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం, ఉద్యోగాల కోసం, ఈ ప్రాంత మౌలిక వసతుల కోసం, ఈ ప్రాంత పేదరికాన్ని పారదోలడం కోసం నిరంతరం కృషి చేస్తున్నాడు. ఏ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోలేదు. కిరాయి ఇచ్చి పట్టుకొస్తారు, ఒకడిద్దరు వాడిని వీని పోగేసి ధర్నా చేయడానికి ఇద్దరిని పట్టుకుని వస్తావు, ఎక్కడికంటే అక్కడికి పంపిస్తావు. ఈ కాపురా అనేది కోర్టులో ఉన్నది. ఈ కాపురా భూమి కేసు జరుగుతున్నప్పుడు 10 సంవత్సరాలు మీ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉన్నాడు, మీ నాన్న ఎమ్మెల్యే ఉన్నాడు. అప్పుడు ఏ గుడ్డి గుర్రం పనులు విన్నావు విజితో, మీ నాన్న ఏం గడ్డి వీకిండో. అరే ప్రతిసారి ఇప్పుడు మంత్రి పదవి వస్తుందని తెలిసి మళ్ళీ కాపురాజోలు తిత్తావు, ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తే కాపురాజోలు తిత్తావు. నీకు ప్రతిసారి ఎవరైనా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే కానీ, ఆయన కొడుకు కానీ, ఆయన అనుచరులు ఎవడన్నా ఉంటే ఈ మంచిర్యాల నియోజకవర్గానికి మేము ఏం చేసినాం, ఏమి అభివృద్ధి చేసినాం, అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలి. మీడియా మిత్రులకు నమస్కారం. ఏదైతే నిన్న ఒకవైపు ఆడ కానీ ఇటువైపు మొగా కానీ ఒక కొజ్జా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయనతో పాటు పూజకు పనికిరాని ఆయన కొడుకు విజిత్రావు, వీళ్ళిద్దరు కూడా మీడియా ముందడికి వచ్చి ఇష్టపచ్చినట్లు మా ప్రేమ్ సాగర్ రావు గారి గురించి మాట్లాడుతున్నారు. గతంలో చాలాసార్లు మేము చెప్పినాం, మాకు ఓపికగా ఉంటున్నాం మేము, మా సార్ మమ్మల్ని లైన్ దాటనిస్తలేడు, వన్స్ ఒక్కసారి మా సార్ మమ్మల్ని లైన్ దాటమంటే మీ పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పేసి మేము చాలాసార్లు మిమ్మల్ని హెచ్చరించాం. అయినా కూడా మీ పద్ధతి మార్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు మా ప్రేమ్ సాగర్ రావు గారిని విమర్శిస్తున్నారు. ఇలా నేను అడుగుతున్నా, గత 10 సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు కదా, ఇలా నస్పూర్లో నీ సహకారంతో ఒక 100 ఎకరాలు పేదలకు సంబంధించిన ప్రభుత్వ భూములు ఒక 100 ఎకరాలు కబ్జాలకు గురైనాయి. అప్పుడు ఎటువీగా పోయినావు, ఎవనీవిగా పోయినావు, నువ్వు ఏం దిగా పోయినావు, నువ్వు
నీ హయాంలో నీకు సంబంధించిన నాయకులు కొన్ని వందల ఎకరాలు కబ్జాలు చేశారు. అప్పుడు ఎటు పోయినావు? ఇవాళ మా నాయకుడు అవి కంపల్సరీ ప్రభుత్వానికి చెందాల్సిన భూములు, అవి పేద ప్రజలకు పంచిపెట్టాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ ప్రభుత్వ భూములను మేము అధికారులతోటి కలిసి ఆ ప్రభుత్వ భూములను మేము తీసుకున్నాం. ఇలా నస్పూర్లో డీకొండ అన్నయ్య ఒక అక్రమ కట్టడం కడితే ఆయనను పరామర్శించి నీకు వచ్చినాం. ఇంతకు ముందు బేర సత్యనారాయణ ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసి ఎక్కడ పడితే అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడితే ఆయన కోసం రోడ్ల మీద ఎక్కాం. ఎప్పుడైనా నువ్వు ప్రజలకు ఇబ్బంది జరిగితే, ప్రజలకు నష్టం జరిగితే ఎప్పుడైనా రోడ్డు మీద బైఠాయించినవా? ఎప్పుడైనా ప్రజల్ని పరామర్శించినవా? ఎంతసేపు నీకు ఏం కమిషన్లు కావాలి, నీకు ఎన్ని డబ్బులు రావాలో వాటి మీద ఆలోచనే తప్ప ప్రజల్ని పట్టించుకున్న పాపన పోలేదు. ఇవాళ మా ప్రేమ్ సాగర్ రావు గారు ఖచ్చితంగా ప్రతి పేదవానికి ప్రతి పైసా అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా పేదవానికి చెందాలని ఒక ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నాడు. అట్లాంటి పని చేసేవారిని విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఇక్కడ విజిత్ ఎవడే అసలు నాకు అర్థం కాదు. ఎవడు వాడేమైనా వార్డు మెంబరా, ఎంపీడీసా, సర్పంచా, జెడ్పీడీసా, కనీసం ఒక కౌన్సిలర్ కూడా కాదు. ఆయన కూడా మా సార్ని విమర్శిస్తున్నాడు. ఇంతకుముందు మా పూదర్ కుమార్ అన్నట్టు ప్రభాకర్ అన్నట్టు ఖచ్చితంగా నువ్వు రానున్న రోజుల్లో కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేవు. ఇది మా ఓపెన్ ఛాలెంజ్. నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో చెప్పు, అక్కడ నేను వచ్చి పోటీ చేస్తా. దమ్ముంటే నా మీద గెలువు విజిత్. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇలా యువకులను ఎంబడేసుకొని తిరుగుతూ వాళ్ళ యువకుల జీవితాన్ని సర్వనాశనం చేసినావు. ఏ ఒక్క యువకుడైనా ఇలా నీతోటి ఉన్న యువకులు ఎక్కడైనా బాగుపడ్డ చరిత్ర ఉన్నదా? అన్ని గంజాయి అలవాట్లు చేసినావు, రౌడీతనాన్ని అలవాట్లు చేసినావు. ఇలా నీ అవసరం కోసం, నీ స్వలాభం కోసం వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేసినావు. విజిత్, ఖబర్దార్ గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా రానున్నది యువకుల రోజులు. ఖచ్చితంగా నువ్వు ఎక్కడ నిలబడ్డా కూడా నిన్ను ఓడగొడతాం. ఎందుకంటే అసలు గెలిచే నువ్వు నిలబడవు నాకు తెలిసి. అసలు నీకు ఎవడు కూడా టికెట్ ఇవ్వడు, మీ పార్టీలో కూడా టికెట్ ఇవ్వడు నీకు. కానీ ఏదైతే నీ నాన్నని చూసుకొని విరుగుతున్నావు, ఇక మీ నాన్న పని అయిపోయింది. ఖచ్చితంగా భవిష్యత్తులో నీ పని కూడా అయిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక మా ఎమ్మెల్యే గారు ఇలా నస్పూర్లో కానీ ఇటు మంచిర్యాలలో ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే అవి పేద ప్రజలకు చెందాలి ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నాడు. ఆ పనిని స్వాగతించండి. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే మీరు సలహాలు ఇవ్వండి, అంతే తప్ప ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అదే కబ్జాలు అంటే. విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, విశాఖ ఎంపీ భరత్ పూర్ణ కలశంతో స్వాగతం పలికిన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, దేవస్థానం ఈవో త్రినాథరావు కప్ప స్తంభం ఆలింగనం చేసుకుని బేడ మండపం ప్రదక్షిణ చేసి అంతరాలయంలో గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్నే మాట్లాడారు మంచి విజువల్స్ వచ్చినాయి. ఎవరు కనిపిస్తారు నమస్కారం. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని పోడూరు మండలంలో చంగముల్ ప్రాథమిక ఆరోగ్య గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య సిబ్బంది లేని అవస్థలు. పేషెంట్స్ చంగముల్ గవర్నమెంట్ హాస్పిటల్కి డాక్టర్ అజయ్ ఎప్పుడు రాడు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య సిబ్బంది కూడా ఎప్పుడు ఉండరు. ఒక స్టాఫ్ నర్స్ ఉండదు. ఒక పిఎన్ ఎంఏ సిస్టర్ మాత్రమే. ఆమెను డాక్టర్ ఆమెనే సూపరింట్, ఆమెనే స్టాఫ్ నర్స్. ఒక విధంగా చెప్పాలంటే హాస్పిటల్ మొత్తం నడివేది ఒకరు మాత్రమే, ఆమెనే ఏఎన్ఎం. చంగముల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు కొన్ని మాత్రలు వచ్చి ఒక ఇంజెక్షన్ మాత్రమే ఇచ్చి పంపిస్తున్నారు. పేషెంట్స్, డాక్టర్, స్టాఫ్ నర్స్ లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా వేచి చూడాలని చంగముల్
చెంగమూల్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారు అనడమే కానీ ఇంతవరకు ఇక్కడ డాక్టర్ ఉన్నాడని సమాచారం కూడా లేదు. ఈ హాస్పిటల్ కూడా దీనస్థితిలో ఉంది. శిథిలావస్థలో పెచ్చులు మొత్తం ఊడిపోవడంతో హాస్పిటల్ మొత్తం క్రాక్ విండోస్ లేకపోవడం చాలా విడ్డూరం. ఈ హాస్పిటల్ని చూసి చూడనట్లుగా బెదిరిస్తున్నారు. హాస్పిటల్ని పట్టించుకునే నాదులు లేరని అక్కడి పేషెంట్స్ చెబుతున్నారు. డిఎంహెచ్ఓ పాల్మన్ కుమార్ జర ఈ చెంగమూల్ హాస్పిటల్ చూడండి అని అక్కడి ప్రజలు పేషెంట్స్ వెళ్లబోస్తున్నారు. డాక్టర్ లేరు కదా ఎట్లా ఏం చేద్దాం చెప్పండి. మీరు చెప్పాలి మేడం. ఏం చెప్పలేదు. మీ పబ్లిక్ ఇబ్బంది అవుతుందండి. అక్కడ పోస్ట్ లేనప్పుడు మీరు ఏం చేస్తారు, నేనేం చేస్తాను చెప్పండి. అకౌంట్స్ రావాలి కదా. అదే కూర్చో పోయేది లేదు. మేడం ఇప్పుడు ఈ 2 డేస్ ఎందుకంటే చాలా పోస్టింగ్ ఏంటి? నేను పిహెచ్ఎన్ అండి. అంతా మీరే చూసుకుంటారా మేడం? డాక్టర్ నేను ఏం చూడండి, డాక్టర్ చూస్తారు. ఈరోజు నేను అక్కడ డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళారు, వచ్చినాక ఆయన చూసుకుంటారు. ఆయన చెప్పింది నేను చేస్తాను. ఈరోజు ఆయన లేడు కాబట్టి ఆయన రాసిన చిట్టీలు పెట్టి నేను చూసుకుంటాను. ఎప్పుడు రావట్లేదు ఇన్ఛార్జ్ అజయ్ కుమార్ డాక్టర్. ఓకే ఓకే. ఆయన వచ్చి చూస్తారు. ఈరోజు మీటింగ్ లో వెళ్ళారు. ఆయన రాస్తేనే నేను ఇస్తాను. ఓకే మేడం. నేను సొంతంగా ఏ ట్రీట్మెంట్ చేయను. వచ్చిన జనాలు కూడా ఒకరే తిప్పలు పడుతున్నారు. ఉన్నోళ్ళే స్టాఫ్ మొత్తం చూడాలంటే కూడా వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే కొంతమందిని సిబ్బందిని తెప్పిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. డాక్టర్ అదే తోలి అంటే ఎట్లా అనిపిస్తున్నాయి. మీదెవరు? ఎన్ని రోజులే డాక్టర్ లేక? పాత స్టాఫ్ ఉన్న కొత్త స్టాఫ్ మంచిగా ఉంటారంటే వాళ్ళు ఎక్కడ పోతే బయట వాళ్ళు పథకానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో అభివృద్ధి సంక్షేమ పథకాలపై మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మల్లనసాగర్ భూ నిర్వాసితులకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించాలని మెదక్ ఎంపీ రఘునందన్ కోరగా స్పందించిన మంత్రి మత్స్య సొసైటీలో సభ్యత్వం కల్పిస్తామని హామీనిచ్చారు. ఏ ప్రభుత్వ శాఖలోనైనా అధికారులు తప్పులు చేస్తే తక్షణం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. రుణమాఫీ కానీ రైతులకు ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు విధి విధానాలను మార్చాలని మంత్రిని కోరారు. గ్రామాల్లో మేము ఎమ్మెల్యేలుగా చూసినప్పుడు 30 నుంచి 40% మంది 2 లక్షల లోపు రుణం ఉండి కాని వాళ్ళు ఉన్నారు. కూడా 30 నుంచి 40% మందికి కాలేదు. కుంభాల సిద్ధారెడ్డి అని ఇబ్రాహీంపూర్ గ్రామం నా నియోజకవర్గం. ఆయన వయసు 51 సంవత్సరాలు. ఆయనకు పెళ్లి కాలేదు. నీ భార్య ఆధార్ కార్డు తీసుకురా అంటున్నారు. నాకు పెళ్లే కాలేదు అని ఆయన. ఇవి కూడా ఒకసారి గైడ్ లైన్స్ సవరింపజేయడానికి మీరు రాష్ట్ర స్థాయిలో మాట్లాడాలని మా విజ్ఞప్తి. హౌసింగ్ విషయంలో కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లను కూడా శాంక్షన్ జీవో ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా గైడ్ లైన్స్ అయినాక తప్పనిసరిగా హౌసింగ్ ప్రోగ్రామ్ ను కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్ అనే పేరుతోటి మన అన్ని కూడా అందులోనే ఉంటాయి. పెన్షన్, రేషన్, హెల్త్, గవర్నమెంట్ నుంచి ఏది వస్తుందో అవన్నీ కూడా ఒక్క కార్డే ఆ ఫ్యామిలీకి అన్నిటికీ కూడా యూజ్ అయ్యే విధంగా మరి ప్రభుత్వం ఆ కార్డును కూడా కొండాపూర్, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీలో పరిధిలోని మదిర గ్రామం, కుతుబ్షాయిపేట్ గ్రామంలో రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించారు. కొందరు వ్యక్తులు చెరువులోనే బహుళ అంతస్తుల భవనం కట్టడంతో చర్యలు తీసుకున్నారు. బాంబుల ద్వారా అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు. ఈ క్రమంలో బాంబుల పేలి శిథిలాలు ఎగిరిపడటంతో 2కి గాయాలయ్యాయి.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ చేసిన నెయ్యి వినియోగం భక్త జనకోటి భావాలను దెబ్బతీసింది. గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన పాలక మండలి వ్యవహార శైలి, లడ్డూ కల్తీ ద్వారా చేసిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా విశాఖ జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద మహాయాగాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుమల ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారని, లడ్డు తయారీలో కల్తీ ఘటనపై ప్రతి ఒక్కరిలో వేదన ఉందని, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలియజేయడం అందరి బాధ్యతని చెప్పారు. కెమెరా పైకి